Hello dear people, welcome to the Passion Voice YouTube channel. Let's make creamy coffee na అందుకే సీక్రెట్ రెసిపీ అన్నాను. ఫస్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మిల్క్, కాఫీ పౌడర్, షుగర్. సో ఫస్ట్ నేనైతే ఇక్కడ మిల్క్ని బాయిలింగ్ పెట్టుకున్నా. ఒక కప్ మిల్క్ తీసుకొని బాయిలింగ్కి పెట్టుకున్నా. సో కాఫీ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ 2 రూపీస్ బ్రూ ప్యాకెట్ అయితే యూస్ చేస్తున్నాను. సో నేను దాన్ని ఒక చిన్న గ్లాస్ తీసుకొని గ్లాస్లోకి పౌర్ చేసేసా. దెన్ నేను ఇక్కడ షుగర్ తీసుకుంటున్నాను. సో నేను కాఫీ పౌడర్ యాడ్ చేసేసిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. మీరు స్వీట్గా కాఫీ తాగాలనుకునేవారైతే యూ కెన్ యాడ్ 2 or 3 స్పూన్స్. సో నాకైతే నేను చేసే ఈ క్రీమ్ అయితే 2 పర్సన్స్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది. తర్వాత నేను ఇక్కడ నార్మల్ వాటర్ 2 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర చిల్ వాటర్ ఉంటే యూ కెన్ యాడ్ ఇట్. నేనైతే నార్మల్ వాటర్ తీసుకున్నాను. సో నా దగ్గర అయితే మిల్క్ ఫ్రోతర్ లైక్ స్టీమర్ లాంటిది ఉందన్నమాట. సో అది ఫామ్ కింద లైక్ క్రీమ్ని ఫామ్ చేయడానికి మిషన్ అనమాట. మీ దగ్గర ఇది లేదు అంటే కనుక మీరు చిన్న మిక్సీ జార్స్ ఉంటాయి కదా, సో ఆ మిక్సీ జార్లో ఈ ఇంగ్రీడియంట్స్ నేను చెప్పినవన్నీ కూడా పౌర్ చేసి ఒక 3 to 4 minutes మిక్సీ పట్టండి. సో క్రీమ్ అయితే ఖచ్చితంగా ఫామ్ అవుతుంది. సో నేను ఈ ఫోదర్తో ఒక 2 minutes చేశాను మిక్సింగ్. నాకైతే కంప్లీట్ క్రీమ్ అయితే ఫామ్ అయిపోయింది. యూ కెన్ సీ, మీకు చూపిస్తున్నాను ఇక్కడ. చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించింది ఇలా క్రీమ్ అలా ప్రిపేర్ చేస్తుంటే. సో నాకు ఇక్కడైతే జస్ట్ 2 minutes టైం పట్టింది, నాకు ఈ ఫ్రోజర్ ఉంది కాబట్టి. సో నేను దీంతో ఇది కంప్లీట్ చేసేసిన తర్వాత ఆల్రెడీ బాయిల్ చేసుకున్న మిల్క్ని ఒక గ్లాస్లోకి తీసుకున్నాను, ఎందుకంటే నేను కప్లోకి పౌర్ చేసుకుంటాను కాబట్టి. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ని 1 టేబుల్ స్పూన్ తీసుకొని 1 స్పూన్ కప్లోకి అయితే వేసుకున్నాను. తర్వాత ఇప్పుడు నేను మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను. సో మిల్క్ యాడ్ చేసేస్తున్నాను. మిల్క్ యాడ్ చేసిన తర్వాత కూడా నేను పైన మళ్ళీ క్రీమ్ వేస్తాను కాబట్టి ఇందాక నేను మళ్ళీ ఎక్కువ క్రీమ్ అయితే తీసుకోలేదు. సో ఇప్పుడు నేను మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ క్రీమ్ యాడ్ చేస్తాను పైన. సో ఇక్కడ మిక్సింగ్ చేస్తున్నాను. మిక్సింగ్ అనమాట. క్రీమ్ కాఫీ బాగా కలవాలి కాబట్టి. సో ఇక్కడ మిక్సీ చేసేసి మళ్ళీ పైన నేను మళ్ళీ డెకరేటివ్ కోసం మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ క్రీమ్ అయితే యాడ్ చేస్తున్నాను. బై ద వే కాఫీ టేస్ట్ అయితే చాలా బాగుంది గైస్. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. కాఫీ అందరూ తాగుతారు, బట్ ఈసారి ఇలా క్రీమీ కాఫీ ట్రై చేయండి. మన కోసం మనం ఒక 5 minutes తీసుకొని అలా కాఫీ చేసుకొని పర్ఫెక్ట్ టేస్ట్తో కాఫీ తాగితే చాలా బాగుంటుంది. సో ఫైనల్గా కాఫీ అయితే రెడీ అయిపోయింది. ఏదో డెకరేషన్ కోసం సింబల్ వేద్దాం అనుకున్నాను, బట్ పర్ఫెక్ట్గా అయితే రాలేదు. సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు నచ్చితే కామెంట్ కూడా చేయండి. ఫైనల్గా కాఫీ అయితే రెడీ అయిపోయింది. బాయ్ గైస్.